సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారైతే అనుకుంటున్నా. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ చిత్తూర్. మన బైక్ కి హెచ్జేజీవి బుడ్డి లైట్స్ అయితే ఫిక్స్ చేపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ బుడ్డి లైట్స్ ని మేము ముందు నీట్ గా అన్బాక్సింగ్ చేసి అయితే చూసుకోవచ్చు. ఇవే మన బుడ్డి లైట్స్, హెచ్జేజీ మినీ డ్రైవ్ ఈ లైట్స్ పేరు. బట్ ఈ లైట్స్ కి నేను పెట్టిన పేరు వచ్చేసి బుడ్డి లైట్స్. నాకు ఇది బాగా నచ్చింది. కాకపోతే ఓపెన్ చేసేదానికన్నా ముందు వీళ్ళ ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా వరస్ట్ గా ఉంది. సో ఎందుకో మీకే చూపిస్తాడు చూడండి. ఇది మొత్తం ఇరిగిపోయింది. ఇది చూడండి, తెలుస్తుందా మీకు? ఇది మొత్తం స్క్రాచ్లు ఇదంతా ఇరిగిపోయింది. అసలు ఎంత వరస్ట్గా పంపించినారంటే వీళ్ళు ప్యాకింగ్ ఆ టేప్తో చుట్టేసి పంపించినారు వీళ్ళు ప్యాకింగ్. నాకైతే భయం అయిపోయింది ఈ లైట్స్ ఏమైనా ఇరిగిపోయినాయా లేదా అనేసి. బట్ ఏం కాలేదు. అందుకే వచ్చిందే నీట్గా అన్బాక్సింగ్ చేసి ఇంట్లోనే చూసిన ఒకసారి. మళ్ళీ మీకోసం చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇవే మన హెచ్జేజీ మినీ డ్రైవ్ మన బుడ్డి లైట్స్. 1 2 వైరింగ్ అండ్ ప్లస్ దీంతో పాటు మన స్విచ్. సో దీన్ని అయితే ఇప్పుడు మన బైక్కి ఫిక్స్ చేయించబోతున్నాము. రిమైనింగ్ డీటెయిల్స్ అంతా మోటో వ్లాగింగ్ వ్యూలో వెళ్తా మాట్లాడుకుందాం. సో చలో. యాక్చువల్లీ ఈ లైట్స్ ఎప్పుడు బుక్ చేసినా అంటే గోవా రైడ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినా కదా, నెక్స్ట్ డేనే బుక్ చేసిన హెచ్జేజీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో. యాక్చువల్లీ వేలూరులో రాయల్ ఎన్ఫీల్డ్ ఒక షాప్ ఉంది. ఆ షాప్ లో ఏంటంటే హెచ్జేజీవి అన్న ఎక్కువ బ్రాంచ్ పెట్టుకుంటాడు. నాకు అది గుర్తుకు రాలే. ఇంకా టక్కని వెబ్సైట్లో బుక్ చేసినాక మళ్ళీ మా ఫ్రెండ్ చెప్పినాడు, ఇంకా మళ్ళీ క్యాన్సిల్ చేసే ఆప్షన్ కూడా లేదు. ఇంకా అందుకే ఏదైతే అలా అవని అనేసి తీసుకునేసిన. హెచ్జేజీ లైట్స్ తీసుకునేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఫేక్ కూడా ఉన్నాయి మార్కెట్లో. ఫేక్ తీసుకున్నారు అనుకోండి వేస్టింగ్. నాకు తెలిసి ఈ లైట్స్కి అసలు వారంటీ కూడా ఉండవు. చాలా మంది నన్ను అడిగినారు మ్యాడ్ డాగ్ ఎందుకు తీసుకున్నావు అనేసి. మ్యాడ్ డాగే పర్టికులర్గా ఎందుకంటే, ఫస్ట్ థింగ్ మ్యాడ్ డాగ్ వచ్చేసి మన ఇండియన్ బ్రాండ్. అండ్ సెకండ్ థింగ్ మ్యాడ్ డాగ్ లైట్స్కి 1 year వారంటీ వస్తుంది. 1 year లోపు లైట్స్లో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నీట్గా కొత్తవి రీప్లేస్ చేసిస్తారు. మ్యాడ్ డాగ్ స్పేర్స్ ఎప్పుడు అవైలబిలిటీలోనే ఉంటాయి అని అంటారు. అబ్బా, సో మీకు చెప్పలే కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తానంటే లైట్స్ ఫిక్స్ చేయించుకోవడానికి తెలిసిన అన్న దగ్గరికి అయితే వెళ్తాను. సో అన్న అయితే నీట్గా లైట్స్ అయితే ఫిక్స్ చేస్తాడు. అన్నకు ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫాగ్ లైట్స్ ఫిక్స్ చేయడంలో. చిత్తూరులో ఇంకా నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మంది చేసేది ఫాగ్ లైట్స్ ఫిక్సింగ్ అంటే ఏదో ఫిక్సింగ్ కాదు, ప్రాపర్ ఫిక్సింగ్ చేయాలి. ఈ లైట్స్ కాడ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయినా, ఇది పోయింది సైడ్ లో, ఈ ప్యానెల్ పోయింది. అది కాట్పాడి KTM షోరూమ్ లో ఆర్డర్ పెట్టేసిన. అండ్ బండి దిగినప్పుడు మీకు కూడా చూపిస్తా. మ్యాడ్ డాగ్ కి మౌంట్ వస్తుంది కదా, సో ఆ మౌంట్ లో ఒక బోల్ట్ ఉంటది. ఆ బోల్ట్ ఒకటి ఊడిపోయింది. సో 3 screws పైన ఇప్పుడు ఈ రైట్ సైడ్ లైట్ అయితే ఉంది. యాక్చువల్లీ 4 screws ఉండాలి, బట్ 3 screws ఉన్నాయి. ఆ 3 screws పైనే ఆ లైట్ అట్లా ఇదవుతుంది. నేను అందుకే ఎక్కువ ఎత్తడంలే, చూసుకోవచ్చు మీకు కనిపించలేండి. ఎక్కువ వైబ్రేట్ అవుతుంది లైట్ కూడా. కానీ షాకింగ్ విషయం ఏంటంటే, నేను వచ్చేసి మోటో డ్రిఫ్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయినా, నాకు ఇట్లా స్క్రూ పడిపోయింది, సో నేను మనీ పంపిస్తా, మీరు నాకు కొరియర్ వేస్తారా, లేదంటే నేను స్క్రూ కోసమే 180 kilometers ట్రావెల్ చేయాలి అనేసి. వాళ్ళు నో రెస్పాన్స్. ఇంక ఇట్లా కాదనేసి మనకు దగ్గరలో ఉండే హార్డ్వేర్ స్టోర్లలో చిత్తూరులో మొత్తం ఎదిగిన. షాకింగ్ ఏం తెలిసిన ఒక్క చోట కూడా దొరకలే. మ్యాటర్ ఏంటంటే ఆ స్క్రూ అంత సన్నగా ఉంది, చాలా అంటే చాలా సన్నం ఆ స్క్రూ. చాలా మంది ఏమంటారు అంటే అసలు ఆ సైజ్ వెళ్ళడానికి స్టార్ట్ అవ్వవు అంటారు. ఇంకా నేనేం మాట్లాడేది చెప్పండి. ఇంక అందుకే అమెజాన్లో వెతికి ఆర్డర్ పెట్టినా. చూడాలి, రేపు వస్తుంది. అది కూడా అది కూడా వచ్చి ప్రాపర్ సైజ్ లేదనుకోండి, ఇంకా నేను బెంగళూరుకి పోవాల్సిందే. గోవా రైడ్ అయ్యిందో లేదో ఒక 5,000 ఖర్చు అయింది బండికి. ఆ పార్ట్ ఈ పార్ట్ ఈ లైట్లు అవన్నీ ఇంక్లూడెడే. ఈ బుడ్డి లైట్స్ స్పాట్ లైట్స్ పనికి వస్తాయి, అందుకోసము ఇంకా నేను పెట్టుకునేసిన. ఏమేమి ఆర్డర్ పెట్టినానో అవి కూడా చెప్తా. ఫస్ట్ లైట్స్ అవి వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి BMC ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ కిట్, అది 2000 రూపీస్ అయితే పడింది. దాని తర్వాత టాప్ ర్యాక్కి పైన బుషెస్ లాగా వస్తాయి చూసినారు, ఆ 4 మనం టాప్ బాక్స్ ఫిక్స్ చేస్తాం చూడండి, అవి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ దొరికినాయి. అవి పెట్టినా, చూద్దాం అవి కానీ సెట్ అయింది అనుకోండి ఇంకా బాగుంటుంది మనకు. టాప్ బాక్స్ ఎక్కువ ఊగకుండా, అది కూడా మనకు అడ్వాంటేజే కాబట్టి అది కూడా పెట్టేసిన. అదొక 800 సంథింగ్ ఎంతో. నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రూస్ ఇంకా ఉన్నాయి. ఇంకా ఏదో మర్చిపోయినా నేను. పెరుగున్నాను తిన్నా మధ్యాహ్నం, సమ్మగా ఉంది. లైట్స్తో పాటు మనకు స్విచ్ ఇంక్లూడెడ్. నేను స్విచ్ ఇరేమో అనుకున్నా, లైట్స్తో పాటు స్విచ్ ఇచ్చేసినారు. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే లైట్స్ బుక్ చేసినప్పుడు స్విచ్ సపరేట్గా కొనుక్కోవాలేమో, స్విచ్ మెన్షన్ చేయలేదు. బాక్స్లో ఏమేమి వస్తాయి అని మెన్షన్ చేసి ఉంటారు కదా, దాంతో స్విచ్ మెన్షన్ చేయలేదు. నేను ఇంకా స్విచ్ ఇరేమో అనుకున్నా. మళ్ళీ వాళ్ళకే మెసేజ్ చేసిన, హెచ్జేజీ వాళ్ళకే, స్విచ్ ఇస్తారా ఇరా అనేసి. సో వాళ్ళు మేము ఇస్తాము అని చెప్పినారు. స్విచ్ కూడా మనకు ఆ ప్రైస్లోనే వచ్చేసింది. లైట్స్ ప్రైస్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను మీకు, ఓకేనా? లేదు వద్దులేండి, ఎందుకు ఊరికే నేను మర్చిపోతాం మళ్ళీ లాస్ట్లో. లైట్స్ ప్రైస్ వచ్చేసి 1499, 1 రూపీ తక్కువ, 1500 అయితే పడింది. హెచ్జేజీ మినీ డ్రైవ్ ఈ లైట్స్ పేరు,
ఓకే. బట్ నాకు ఇష్టం బుడి లైట్స్ అంట. నేను అప్పుడెప్పుడో పూర్ణగాడి బైక్కి చైన్స్ పాకెట్ మార్చినప్పుడు వచ్చిన ఇటు సైడు, మళ్ళీ ఇదే ఇటు సైడ్ రావడం నాకేదో తేడా కొడుతుంది, ఇటు సైడా కాదా అనేసి. అబ్బా కరెక్ట్ రూట్కి వచ్చిన. నేను మర్చిపోయినానేమో అనుకున్నా. ఎక్కించేదా పైకి. సో చలో ఇంకా ఫిక్సింగ్ చూడండి మీరే. అంతకంటే ముందు చూపిస్తాను మీకు ఒక్క సెకండ్. స్క్రూ ఏదో మిస్ అయిందన్నా కదా, ఇదే ఈ ఎలెన్కి 1 2 3 ఒకటి లేదు, ఇటు పక్క 4 ఉన్నాయి. 1 2 3 4 అది ఇది పోయింది. దీనివల్ల ఏమవుతుందంటే షేకింగ్ చూడండి, ఎక్కువ షేక్ అవుతుంది. అండ్ వీళ్ళు వేసిన ఫోమ్ కూడా లోపల కట్ అయిపోయింది ఈ పక్క, అండ్ ఇటు పక్క కూడా కట్ అయిపోయింది. ఇది రిమూవ్ చేసి నేను ఫిక్స్ చేసుకున్నా. ఇంకా ఇటు పక్క కూడా ఊరికి అట్లా పైన అడ్జస్ట్ చేసిన. ఈ ఎల్ఎన్కి వచ్చింది అనుకోండి, అప్పుడు దీన్ని ఈ మౌంట్ని తీసి నీట్గా ఈ ఫోమ్ని ఫిక్స్ చేసి ఈ మౌంట్ని క్లారిటీగా ఫిక్స్ చేసుకోవాలి, బాగా ఫిక్స్ చేసుకోవాలి ఈ మౌంట్ని. అది. అండ్ ఇంకొకటి ఇది మెయిన్, ఈ ప్యానల్ ఏదో గుడ్డోడ్లాగా కనిపిస్తుంది. ఇదైతే ఇది కూడా ఆర్డర్ పెట్టిన కాట్పాడి షోరూంలో. వాళ్ళు 8 days అన్నారు, నేను పెట్టి కూడా 1 week పైన అవుతుంది. నెక్స్ట్ వీక్ కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళని. సో ఇంక లేట్ చేయకుండా ఫిక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. చలో అన్నీ చెప్పేసిన నా బైక్లో ఏమేమి తలనొప్పులు ఉన్నాయో అనేసి, అది అంతే. సో చలో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫిక్సింగ్. టైం ఎంత అవుతుంది? దగ్గర 9 అవుతుంది, 8:40 ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం. యాక్చువల్లీ కొంచెం డిలే అయింది. ఎక్కడంటే ఈ జానాకి మనం ఫిక్స్ చేయాలంటే మౌంట్స్ కావాలి. ఓకే, మ్యాట్ డాక్ ఇచ్చినారు చూసినారా మౌంట్స్, ఆ మౌంట్స్ కావాలి. ఆ మౌంట్ ఎట్లుండాలంటే, ఫస్ట్ ఒక మౌంట్ వచ్చేసి ఈ రాడ్ని పట్టుకోవాలి, క్రాష్ని పట్టుకునేసి ఆ మౌంట్కి మనం లైట్స్ ఫిక్స్ చేయాలి. నేను మీకు స్క్రీన్ పైన ప్లే చేస్తాను చూడండి ఆ మౌంట్స్ అంతా. సో ఆ మౌంట్స్ హెచ్జీజీ కూడా ఇవ్వలేదు. ఇంకా నా టైం చాలా బాగుంది. చిత్తూరులోనే దొరికేసినాయి. వేరే బ్రాండ్ ఏది మోటో సంథింగ్ ఏదో, అవి కూడా లైట్స్ బ్రాండే. ఆ బ్రాండ్ తీసి వేసేసిన ప్రస్తుతానికి హెచ్జేజీకి. సో యాక్చువల్లీ ఎందుకు ఇంత లేట్ అయిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మౌంట్ ఫిక్స్ చేసినాం. ఓకే, ఫస్ట్ నేను తెచ్చిన మౌంట్, చిత్తూరులో నుంచి తీసుకొని వచ్చిన మౌంట్ అయితే ఫిక్స్ చేసినాము. అది అప్రాక్సిమేట్లీ 2 మౌంట్స్ కలిపి నాకు 300-350 ఎంత పడింది. ఆ మౌంట్స్కి క్లాంప్స్ రెడీ చేసినాం. అన్నీ నీట్గా ఒక ఐరన్ ప్లేట్ని కట్ చేసుకొని నీట్గా ఆయనే కట్ చేసి క్లాంప్ని అయితే రెడీ చేసినాడు. ఎవరైతే లైట్స్ ఫిక్స్ చేసినారో ఆ అన్ననే క్లాంప్స్ అన్ని నీట్గా రెడీ చేసి ఆయనే మౌంట్స్కి ఆ క్లాంప్ ఫిక్స్ చేసి సెట్ అయ్యేలాగా చేసినాడు. ఓకే, పొజిషన్ కరెక్ట్గా ఉండాలనేసి ఫిక్స్ చేసేసి వైరింగ్ అంతా కనెక్షన్ ఇచ్చేసి అంతా సెట్ అయ్యే కాడికి ఈ టైం అయితే పట్టింది. మీకు ఇక్కడ యాడ్ వేసి చూపిన ఈ లైట్లు కొంచెం డార్క్ ఏరియాలోకి వెళ్ళేసి చూపిస్తాం. ఫారెస్ట్ ఏరియా ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి చూపిస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు ఎంటీ ప్లేస్కి అయితే వచ్చిన. యాక్చువల్లీ రోడ్డు మీద కూడా పోలా, ఎందుకులేండి, పక్కన ఏదైనా కార్ వచ్చిందంటే కూడా పాపం వాళ్ళకి నా వల్ల ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఖాళీ గ్రౌండ్ లాగా ఉంటే పక్కన డియర్ పార్క్ పక్కలో అక్కడికి వచ్చిన, సో మీకు చూపించడానికి. సో ఫస్ట్ అయితే బండి స్టార్ట్ చేసేద్దాం. ఇది స్టాక్. ఓకే, హై బీము స్టాక్ది, హై బీము నార్మల్. ఓకే, ఇప్పుడు మ్యాట్ డాగ్ వేద్దాం. ఇది మ్యాట్ డాగ్. ఓకే, యాక్చువల్లీ మ్యాట్ డాగ్ ఇంకొంచెం ఇట్లా ఉండాలి, సెట్ చేసుకోవాలి. స్క్రూస్ అన్నీ ఓకే అయిందంటే సెట్ చేసుకునే సార్ ప్రాపర్గా, కొంచెం ఇట్లా ఉండాలి అనిపిస్తుంది. ఓకేనా. సో ఇది మ్యాట్ డాగ్, ఇది చూసినారు కదా, మ్యాట్ డాగ్ లైటింగ్ చూసినారు కదా, దీన్ని ఆఫ్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఎల్లో లైట్స్ చూడండి, హెచ్జేజీ ఇప్పుడు వేస్తానేది వచ్చేసి హెచ్జేజీ ఎల్లో. సూపర్ ఉంది, షేప్ చూడండి కరెక్ట్గా ఉంది. ఓకే, ఇది ఎల్లో అండ్ ఇది వైట్ హై బీమ్ చాలా పైన పడుతుంది. నాకు ఈ వైట్ అవసరం లేదు దీంతో, జస్ట్ నాకు ఎల్లో ఇది ఒక్కటి వస్తే చాలు. నేను అప్పటికి కొంచెం కిందకి పెట్టించిన, ఎదురుగా వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అనేసి. ఓకే, ఈ బుడ్డి లైట్స్లో ఎల్లో యూస్ చేసుకుంటా నేను. ఓకేనా. నెక్స్ట్ ఈ మ్యాట్ డాగ్లో వైట్ వస్తుంది నాకు, చాలు, ఈ 2 చాలు నాకు. మ్యాట్ డాగ్ వేస్తా ఎల్లోతో పాటు, చూడండి. ఓకే, సైడ్లో మాత్రం ఎల్లో కనిపిస్తుంది, మధ్యలో మ్యాట్ డాగ్ పడిన చోటంతా మ్యాట్ డాగ్ కవర్ చేసింది. ఇది ఇట్లుంది లైట్ పొజిషన్స్ అయితే బైక్ పైన. సో అది మీరు చెప్పండి, వర్తా కాదా? సో బండి ఫ్రంట్ నుంచి లుక్ అయితే ఇట్లుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్కువసేపు పెట్టకూడదు, ఆపేద్దాం. అది